ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరులు స్వాగతం. మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం ఉంటాయి. మీ అందరికీ ఈ రాహుకేతుల సంచారం ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2025 మే 18 సాయంత్రం రాహుకేతులు రాశి మారుతున్నారు. గత సంవత్సర కాలంగా మీకు 12వ స్థానంలో రాహు వ్యతిరేక సంచారంలో ఉంది. 6వ స్థానంలో కేతువు కొంత అనుకూల సంచారం. ఈ 18న రాశి మారి 18 నెలల పాటు సంవత్సరంన్నర 11వ స్థానంలో రాహుగ్రహ సంచారం అనుకూలము, 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం వ్యతిరేకం. గోచార సూత్రాల రీత్యా 3, 6, 11లో మాత్రమే రాహుకేతులు యోగిస్తారు. రాబోయే 18 నెలలు 11వ స్థానంలో రాహుగ్రహ సంచారం మూలంగా సమస్యలు తట్టుకునే శక్తి మీకు కలుగుతుంది. అసలు మొట్టమొదట మీకు ఈ రాహుకేతు ఏ రకమైన ఫలితాలు ఇస్తారు, వీటి వల్ల ఏ రకమైన ఉపశమనం దొరుకుతుంది అంటే మిగతా గోచారంలో శని గురుల ప్రభావాలు ఏ రకంగా ఈ రాహు కంట్రోల్ చేస్తాడు చూద్దాం. గోచారంలో 11వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ముఖ్యంగా సంపదలు పెరుగుతాయి, ఆస్తులు పెరుగుతాయి, ఆస్తుల విలువ పెరుగుతుంది, సమాజంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది, రాజకీయాల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యుల మధ్యలో కలతలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. అలాగే పేదవాడితో పరిచయాలు, పేదవాడితో స్నేహాలు అంటే ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, వాడితో పరిచయాలు, ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇవన్నీ ఉంటాయి. చేసే పనికి తగిన గుర్తింపు వస్తుంది. చాలామంది ఏదో కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు శాలరీ హైక్, ప్రమోషన్స్ లేకుండా అలా ఉండిపోతారు. ఉద్యోగం మారాలంటే భయం, ఉద్యోగం మారితే కొత్త ఉద్యోగం రావడం తెలియని ఆందోళన. అలాంటి వాళ్ళకి ఈ రాహుగ్రహ సంచారం మూలంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, గుర్తింపు వస్తాయి. కుటుంబ కలతలు తగ్గి సంతోషకరమైన వాతావరణం, ఆహ్లాదకరమైన జీవితం ఇవన్నీ కూడా పొందుతారు. ఇదే సమయంలో 5వ స్థానంలో కేతుగ్రహం కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. 5వ స్థానం సంతాన స్థానము. దీంట్లో కేతుగ్రహ సంచారం మూలంగా సంతానానికి ఇబ్బందులు అంటే మీది మేషరాశి అయి ఉంటే మీ సంతానపరమైన చిక్కులు, సంతానంకి ఈ గర్భస్రావాలు జరగడం కానీ, మీదే మేషరాశి అయితే మీకు గర్భస్రావం జరగడం అంటే ఎవరిని ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళకి అబార్షన్ జరిగే అవకాశము ఇలా ఉంటాయి. సంతానానికి సంబంధించి చిన్న యాక్సిడెంట్లు అవ్వడము, ఉద్యోగం లాస్ లాంటివి, అకస్మాత్తుగా ఉద్యోగం పోవడము ఇలాంటి నష్టాలు కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. జనరల్ ఫెయిల్యూర్స్ సంతానపరంగా మీరు రాంగ్ డెసిషన్ తీసుకుంటారా, మీ పిల్లల వల్ల మీరు ఇబ్బందులు పడతారా అంటే రెండూ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇదే సమయంలో మీకు గోచారంలో 12వ స్థానంలో శని, ఏలినాడు శని ప్రారంభమైంది. ఈ వ్యతిరేక సంచారం. 3వ స్థానంలో గురుడు వ్యతిరేక సంచారం. అయినప్పటికి కూడా రాబోయే 18 నెలల కాలం కూడా ఈ రాహుగ్రహ సంచారం మూలంగా మీకు చికాకులు తగ్గుతాయి, కొంత తట్టుకునే శక్తి వస్తుంది. తర్వాత 2027లో మీ గురుడు 5వ స్థానం సంచారం ప్రారంభమైన తర్వాత కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఏలినాడు శని ఉన్నప్పటికీ కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. రాబోయే శని గురులు కేతువులు వచ్చే వ్యతిరేకతలని, ఇబ్బందులని సహాయం ఏదో రకంగా రాహుగ్రహం సహాయం మూలంగా ఏదో మ్యాజిక్ చేసి మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ రాహుగ్రహ సంచారం వల్ల ఇంకా ఉత్తమమైన ఫలితాలు రావాలి, కేతువు వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గాలి అంటే ఏం చేయాలి అంటే సాధారణంగా రాహుకి దుర్గాదేవి ఆరాధన, కేతువుకి గణపతి ఆరాధన. 19వ తారీఖున మన దేవప్రసన్న కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో రాహుగ్రహ కేతుగ్రహ పరిహార హోమాలు, వాటితో పాటుగా ఈ కేతుగ్రహ పీడా పరిహారం కోసం సహస్రమోదక హోమం, గణపతి హోమం, చండీ హోమం కూడా జరుగుతుంది. చండీ మూలమంత్ర హోమాలు ఏమైనా జరుగుతాయి చూడండి. మీకు అవసరం అనిపిస్తే, ఇందులో పాల్గొనాలనిపిస్తే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేయవచ్చు, వివరాలు చెప్తాను నేను. లైవ్ టెలికాస్ట్ వస్తున్నారో చూడండి. విధిగా ఆ రోజు 19వ తారీఖు ఉదయం రాహుకేతుల ప్రదక్షిణాలు చేయండి. నవగ్రహ ప్రదక్షిణ చేస్తే రాహుకేతు ప్రదక్షిణ జరుగుతుంది. దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, గణపతి ఆరాధన చేసుకోండి, గణపతి గరికతో పూజించండి. రాబోయే సంవత్సరంన్నర కేతు వల్ల ఇబ్బందులు తట్టుకోవడం కోసం గణపతి సాధన చేసుకోండి, బాగుంటుంది. శుభం భూయాత్.